సొలొమోను గారి యొక్క మరణానంతరం సమైక్యంగా ఉన్నటువంటి ఇశ్రాయేలు రాజ్యం విడిపోయింది. ఉత్తర రాజ్యము, దక్షిణ రాజ్యం. ఉత్తర రాజ్యానికి రాజుగా, మొట్టమొదటి రాజుగా నెబాతు కుమారుడు ఎఫ్రాయిము గోత్రానికి సంబంధించినటువంటి యెరోబాముని దేవుడు రాజుగా ఎన్నుకున్నాడు సొలొమోను గారు ఉన్నప్పుడే. దక్షిణ రాజ్యానికి సొలొమోను కుమారుడైన రెహబాము రాజుగా ఉన్నాడు. 2 గోత్రాలు రెహబాము, 10 గోత్రాలు యెరోబాము పరిపాలిస్తున్నాడు. ఇక రాజ్యం విడిపోయింది. సొలొమోను గారు దేవాలయం కట్టించాడు. ఇజ్రాయేలీలందరూ 10 గోత్రికులందరూ బలులు అర్పించటానికి, ధూపం వేయటానికి, మరి వారందరూ ఇజ్రాయేల్ దేశం వెళ్తే, యోధా దేశం వెళ్తే, ఎందుకంటే యోధాలోనే యెరూషలేము మందిరం ఉంది కాబట్టి, సొలొమోను కట్టించినటువంటి బంగారు దేవాలయం ఉన్నది కాబట్టి అక్కడికి వెళ్తే వీరందరూ మరలా రెహబాము వైపు తిరిగి నన్ను చంపి మరలా రెహబామును రాజును చేసుకుంటారేమో అనే ఆలోచనతో 2 దూడ బొమ్మలను చేయించి, బేతేలులో ఒకటి, దానిలో ఒకటి చేయించి, విగ్రహాలు చేయించి, ఇదిగో ఐగుప్తు నుంచి మిమ్మల్ని రక్షించినటువంటి దేవుడు ఇతడే అని చెప్పని అక్కడ ఆ విగ్రహాలకు మొక్కి అక్కడ ఉన్నటువంటి లేవీయులు, యాజకులకు మరి యాజకత్వ పని లేకుండా తరిమి వేసి తానే కొంతమంది యాజకులను ఏర్పరచుకొని తాను ప్రతిష్ఠించినటువంటి విగ్రహాల ఎదుట బలులు అర్పించటం అనేది జరుగుతుంది. దేవుడు కోపపడ్డాడు, ఒక జనుణ్ణి పంపాడు. ఈ విగ్రహం పగిలిపోతుంది, బలిపీఠమో నువ్వు పగిలిపోతావని చెప్పని ఆయన ప్రవక్త ద్వారా చెప్పించాడు. నీ బలిపీఠం బద్దలైపోయి దాని మీద ఉన్న బుగ్గి ఒలిగిపోవుటయ్యే యెహోవా ఇచ్చు సూచన అని చెప్పి ఆ దినమున ఆ ప్రవక్త సూచన ఒకటి ఇచ్చాను. వెంటనే బలిపీఠం బద్దలైపోయింది. దేవుడు సూచన కనబరిచాడు. అయినా యెరోబాము తెలుసుకోకుండా ఆ యొక్క ప్రవక్తని, దైవజనుడిని అతన్ని పట్టుకోండి అని చెప్పని చెయ్యి కాయలాగా అయిపోయింది, ఎండిపోయింది. మరలా నీ దేవుని ప్రార్థించు అనగానే మరలా ప్రార్థిస్తే మరలా మామూలుగా అయింది. అయినా మనసు మార్చుకోకుండా మరలా ఈ సంగతి అయిన తర్వాత యెరోబాము తన దుర్మార్గతను విడిచిపెట్టగా సామాన్యుల్లో కొందరిని ఉన్నత స్థలములకు యాజకులుగాను నియమించెను. తనకిష్టులైన వారిని యాజకులుగా ప్రతిష్ఠించి వారిని ఉన్నత స్థలములకు యాజకులుగా నియమించెను. ఎందుకు ఈ విధంగా క్రూరంగా మారిపోయాడు యెరోబాము అంటే దేవుడు చెబుతున్నాడు, యెరోబాము సంతతి వారిని నిర్మూలన చేసి భూమి మీద ఉండకుండా నశింపచేయునట్లు వారికి ఇది పాపకరమాయను. పాపం దేవుని యొక్క ఆజ్ఞను మీరి దేవుడు ఎక్కడో చిన్న స్థాయిలో ఉన్నటువంటి యెరోబాముని రాజు కింద ఒక సైన్యాధ్యక్షుడు ఉన్నటువంటి యెరోబాముని తీసుకొచ్చి రాజుగా నియమిస్తే దేవుని యొక్క ఇష్టాన్ని నెరవేర్చినటువంటి వాడిగా కనబడతల్లా భయంకరమైనటువంటి విగ్రహారాధనతో జనాల యొక్క హృదయాలన్నీ తిప్పటం జరిగింది. ఇదియోగాక 8వ నెల 15వ తారీఖు అంటే వారికి యూదుల యొక్క క్యాలెండర్లు ఉంటాయి. మన లెక్కలో అయితే 8వ నెల 15 అంటే ఆగస్టు 15. 8వ నెల 15వ తేదీన దానికి ఉత్సవములు చేస్తున్నాడంట. పండగలు, ఉత్సవములు దేనికి? విగ్రహానికి. మనిషి ఆనందంగా ఉండటానికి, మనిషి యొక్క ఆనందాలను తీర్చుకోవటానికి దేవుణ్ణి వాడుకుంటున్నారండి. నీ ఆనందం ఏదో, నీ సంతోషం ఏదో నువ్వు చూసుకో.
దానికి దేవుణ్ణి అడ్డం పెట్టుకోవటం దేనికి? దేవుణ్ణి అడ్డం పెట్టుకోవటం దేనికి? 8వ నెల 15వ మాసం 15వ దినాన బలులు అర్పించి ఉత్సవం చేసేస్తున్నాడు. ఇక దేవుడు కోపం వచ్చింది. దాని కుమారుని మొత్తడం జరిగింది. అతడు కాయలా పడ్డాడు. తన భార్యను పంపాడు అహీయ ప్రవక్త దగ్గరికి. నువ్వు ఊరిలోకి వెళ్ళంగానే అతడు మరణిస్తాడమ్మా. యెరోబోము వంశం ఉండదు. పెంట ఊడి చేసినట్టు ఊడి చేస్తాడు. ఇజ్రాయేలీల వారిలో అల్పులే కానీ గనులే కానీ లేకుండా మగవారిని అందరిని యెరోబోము వంశము నుండి నిర్మూలన చేసి పెంట అంతయు పోవునట్లుగా ఒకడు అవతలకు దానిని ఊడ్చివేసినట్లు యెరోబోము సంతతిలో శేషించిన వారిని నేను ఊడ్చివేయుదును. దేవుడు కోపం వచ్చిందండి. దేవుడు కోపడుతున్నాడు. ఎందుకు దేవుడు ఎంతగా కోపడుతున్నాడంటే, జీవము కలిగినటువంటి వాటిని దేవుడు తయారు చేశాడు. ప్రతిదీ జీవం కలిగి, మనిషి జీవం కలిగే జీవిస్తున్నాడు. చెట్టుకి జీవం ఉంది, జంతువులకి జీవం ఉంది, కదులుతాయి, తింటాయి, పని చేస్తాయి. పని అంటే వాటికి మేత వేస్తే అవి తింటూ మనకి పాలు ఇస్తాయి గేదెలు. దేవుడు జీవము కలిగినటువంటి వాటినే తయారు చేశాడు. దేవుడు చేసినటువంటి వాటిని ఒక రూపాన్ని తీసుకొని మనిషి జీవము లేనటువంటి వాటిని తయారు చేసుకొని అందులో దేవుడు ఉన్నాడని, అతడే దేవుడు అని చెప్పి మొక్కుతుంటే ఆయన కోపం రాదా? దేవుడు ప్రతిదీ జీవం కలిగినటువంటి దాన్ని చేశాడు. జీవం ప్రతిదానికి ఉంది. సుమారు 90 లక్షల జీవరాశులు ఉన్నాయి ప్రకృతిలో. ప్రతిదీ జీవం కలిగే జీవిస్తుంది. ఎవరు చేశారు వీటన్నిటినీ? దేవుడు చేశాడు. దేవుడు చేసిన జీవము కలిగినటువంటి ఈ జంతువులను వీటి యొక్క రూపాన్ని చేసుకొని మనిషి జీవము లేనటువంటి జంతువుని చేసుకొని, జీవము లేనటువంటి ఒక విగ్రహాన్ని చేసుకొని వాటికి సాగిలపడి మొక్కుతుంటే జీవం ఇచ్చినటువంటి దేవుడికి ఇంకెంత కోపం ఉంటుంది? ఆయన కలగజేసినటువంటి వాటిని పూజిస్తూ ఆయన వద్దన్నటువంటి వాటికి ఆరాధన చేస్తే దేవుడు కోపం రాదా? బాధపడతాడండి. బాధపడ్డాడు కాబట్టి యెరోబోము వంశాన్ని మొత్తం నాశనం చేస్తానని చెప్పని వాగ్దానం చేశాడు ప్రవక్త ద్వారా. ఎందుకు వాగ్దానం చేశాడు? తను చేసినటువంటి తప్పు. వంశం మొత్తం పాత నిబంధన కాలంలో దేవుడు తండ్రి చాలా కోపం కలిగినటువంటి వాడు. తీర్పులు ఎమ్మటనే వచ్చాయి. క్రీస్తు గనక ఈ లోకానికి రాకుండా గనక ఉన్నట్టయితే ఆయన కోపాన్ని చవిచూసేటటువంటి వారు మనం. క్రీస్తు యొక్క ప్రాణత్యాగం ఆయన కోపానికి అడ్డం పడుతుంది. నేటికి అంటాడు, ఎన్నాళ్ళు ఈ ఫలించినటువంటి చెట్టు ఈ భూమి మీద ఉండాలా? ఎంతకాలం ఈ భూసారం ఆ చెట్టు నిమిత్తం వృధా అయిపోవాలా? పీకేయి, ఎందుకు తీసేసేయి అంటాడు తోటమాలి. యజమానుడు అంటే తోటమాలి అంటాడు, అయ్యా ఒక 3 సంవత్సరాలు ఉంచుదాం, దాని చుట్టూ ఎరువేద్దాం, నేను బాగు చేస్తాను, ఎరువేస్తాను, నీళ్లు పోస్తాను, పండితే సరే, 3 సంవత్సరాల సమయం ఇద్దాం, పంట పండితే ఓకే, పండని ఎడల పెరికి వేసేద్దాం అంటాడు. అది తండ్రి యొక్క ఆలోచన ఏంటంటే ఫలించని చెట్టు ఎప్పుడైనా పీకి పడేయటమే, ఇక దానికి సమయం ఇవ్వకూడదు అనేది తండ్రి యొక్క ఆలోచన. క్రీస్తు యొక్క ఆలోచన ఏంటి? దీర్ఘశాంతం. ఆయన దీర్ఘశాంతం. ఇంకా ఉందాం, ఇంకా ఇంకా ఉందాము. ఒకడు ఆలస్యమని ఎంచుకున్నట్లు ఆయన ఆలస్యం చేయవాడు కాడు. కానీ ఆయన ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు? మనుషులందరూ రక్షణ పొంది నరకానికి వెళ్ళిపోవటం ఆయనకి ఇష్టం లేదండి. అందరూ రక్షణ పొందాలని ఆయన దీర్ఘశాంతంతో ఎదురు చూస్తున్నాడు. నేటికి ఇన్ని భయంకరమైనటువంటి
పరిణామాలు జరుగుతున్నా కానీ ఆయన శాంతంతో ఉండి మనుషులను ప్రేమిస్తున్నాడు. ఎకనన్నా నన్ను సేవిస్తారేమో, ఎకనన్నా నా వద్దకు వస్తారేమో, ఎకనన్నా వారి పాపాలను ఒప్పుకొని నన్ను స్వీకరిస్తాడేమోనని చెప్పానని నా హృదయం అనేటటువంటి తలుపుల దగ్గర నుండి తొడుతూనే ఉంటున్నాడు. మనిషి నేటికి తెలుసుకోవట్లేదండి. మనిషి నేటికి తెలుసుకోవటంలా. ఒకనాడు యెరొబోము చేసినటువంటి పాపమే నేడు చేస్తూనే ఉంటున్నారు. విగ్రహాలు చేసుకొని విగ్రహాలకు మొక్కుతూ, ఆ విగ్రహాలకు పండగలు చేస్తూ, ఉత్సవములు చేస్తూ దేవుణ్ణి బాధ పెడుతున్నారు. దేవుడు బాధపడుతున్నాడు. ఆయనకి హృదయం కావాలా? ఆయనకి హృదయం ఇవ్వండి. మనం కొత్త బట్టలు కట్టుకోవడానికి, మనం రుచికరమైనటువంటి భోజనాలు తినటానికి, ఆయన పుట్టాడని, ఆయన చనిపోయాడని, ఆయన యొక్క విగ్రహాలు చేసుకొని ఆయనకు పూజలు చేస్తూ, ఆయనకు మొక్కుతూ నేటికి ఆయన్ని బాధ పెట్టేటటువంటి వారిగానే క్రైస్తవుడు ఉంటున్నాడు. ఆయన పుట్టినరోజు, ఆయన మరణ దినం జరుగుతుందంటే ఆయన బహుగా బాధపడుతున్నాడు. దేవుడు ఎందుకు చేస్తున్నారు ఇవన్నీ నేను అడిగాను. మీరు సంతోషంగా ఉండటానికి, మీరు ఆనందంగా ఉండటానికి, మీరు కొత్త బట్టలు కట్టుకోవడానికి, మీరు రుచికరమైనటువంటి భోజనాలు చేసుకోవడానికి నన్నెందుకయ్యా పాములా వాడుకుంటారు? నన్నెందుకు వాడుకుంటున్నారు? ఆయనకు పండగ ఎప్పుడు? అక్కర్లేని 99 మందిలో నీతిమంతుల విషయమై కలుగు సంతోషం కంటే మారు మనసు పొందు ఒక పాపి విషయంలో ఆయనకి ఆనందం ఉంది. పండగ. నువ్వు మారు మనసు పొందేవనుకో, నువ్వు క్రీస్తులోనికి వచ్చావనుకో, నువ్వు బాప్తిస్మం తీసుకున్నావు అనుకో, ఆయన అక్కడ ఆ దోతల ఎదుట ఆనందంగా సంతోషంగా పండగ చేసుకుంటాడు. ఆయన మారు మనసు పొందం, బుద్ధి మార్చుకోము, ప్రవర్తన మార్చుకోము. నేటికి ఆచారాలు, అలవాట్లు, విగ్రహారాధన ఎంతకాలం అండి? ఎప్పటికీ దేవుణ్ణి తెలుసుకుంటారు? ఎన్నో మాటలు గ్రంథంలో రాయించి ఉన్నాడు. యెషయా గ్రంథము 44వ అధ్యాయము, యెషయా గ్రంథము 44వ అధ్యాయము 13వ వచనం, 14వ వచనం. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 14 నుండి చూడగలిగితే, ఒకడు దేవదారు చెట్లను నరకవలెనని పూనుకొనును, శ్మశాన వృక్షమును కానీ, సరళ వృక్షమును కానీ, సింధూర వృక్షమును కానీ, అడవి వృక్షంలో ఏదో ఒక దానిని తీసుకొనును. ఏదో ఒక చెట్టుని తీసుకున్నాడు. ఏ చెట్టు అయినా చెట్టే తీసుకొనును. ఒకటి చెట్టు నాటగా వర్షము దాన్ని పెంచును. రైట్. ఇక 15వ వచనం నుండి, ఒకడు పొయ్యి కట్టెలకు వాటిని ఉపయోగించును. పొలాలు తీసుకొస్తాం, అడవిలోకి వెళ్ళి ఒక చెట్టును నరుక్కొని ఏం చేశారు? కొత్త పొలాలు తెచ్చిన తర్వాత వాటిలో కొన్నిటిని ఏం చేశాడు? పొయ్యి కట్టెలకు వాటిని, అంటే పొయ్యిలో పెట్టడానికి కొన్ని పొలాలను, కట్టెలను ఉపయోగించాడు. తర్వాత వాటిలో కొంత తీసి, అంటే తెచ్చినటువంటి కట్టెలలో కొన్ని తీసి ఏం చేశాడు? చలి కాచుకొనుటకు నిప్పు రాజబెట్టి రొట్టెను చలి కాచుకోవడానికి కొంత తీసాడు. అలాగే కొంత ఏమో రొట్టె కాల్చుకోవడానికి తీసాడు పొలాలని. ఒకడు అడవికి పోయి ఏదో ఒక చెట్టును నరుక్కొని వచ్చాడు. వాటిలో కొన్ని ఏమో పొయ్యిలో పెట్టాడు, కొన్ని ఏమో చలి కాచుకుంటున్నాడు, కొన్నిటితోనేమో రొట్టెను కాల్చుకొని. ఒకడు ఒక తుండు తీసి దానితో ఒక దేవతను చేసుకొనును, దానికి నమస్కారము చేయును. అతడు నరుకొచ్చిందే. అతడి చెట్లు కొన్నేమో కాలుస్తున్నాడు, కొన్నేమో పొయ్యిలో పెట్టాడు, కొన్నేమో చలి కాల్చుకుంటున్నాడు, కొన్నేమో రొట్టెను కాల్చుకుంటున్నాడు. కానీ కొంత తీసుకొని ఏం చేస్తున్నాడు? ఒక దేవతను చేసుకున్నాడు, దాని సాగిలు పడి మొరుకుతున్నాడు. కొన్ని తీసుకున్నాడు, పొయ్యిలో పెట్టాడు, కొన్ని అగ్ని వేసి చలి కాచుకుంటున్నాడు, కొన్ని పొలాలు పెట్టి రొట్టె కాచుకున్నాడు. అందులో నుంచి వచ్చినటువంటి దాన్ని ఒక మొద్దు తీసుకున్నాడు, దేవతను చేసుకొని పూజిస్తున్నాడు. ఎక్కడ ఆచారం?
ఇది ఏంటిది? నువ్వు తెచ్చినటువంటి యొక్క ఆ ముద్దులో నుంచేనే కదా, కొన్ని ఏమో పొయ్యిలో పెట్టావు, కొన్ని ఏమో రొట్టెని కలుస్తున్నావు. ఆచారం చూడండి, సిమెంటు ఎక్కడ చేసినా సిమెంటే, బాత్రూంలో చేసిన సిమెంటే, ఒక విగ్రహం చేసిన సిమెంటే, ఒక శిలువను చేసిన సిమెంటే, సిమెంట్తోటి ఇసుకతోటి తయారు. అక్కడ వాడింది ఒకటే, ఇక్కడ వాడింది ఒకటే. ఒకదాన్ని మొక్కుతున్నాం, ఒకదాన్ని ఏమో అశుభం అంటున్నాం. ఇది ఎక్కడ జీవం లేనటువంటి వాటిని మొక్కటం ఏంటి? దేవుడు బాధపడుతున్నాడు. నమస్కారము చేయును, దానితో ఒక విగ్రహమును చేసి దానికి సాగిలపడును. అగ్నితో సగం కాల్చుతున్నాడు, పొదువు సగముతో మాంసం వండి భక్షిస్తున్నాడు. తిని తృప్తి పొంది చలి కాచుకొనుచు, ఆహా చలి కాచుకొంటిని వెచ్చగా ఉన్నది అని అనుకొనుచున్నాడు. దానిలో మిగిలిన భాగంతో తమకు దేవతగానున్న విగ్రహము చేసుకొనును. దాని ఎదుట సాగిలపడి నమస్కారం చేయొచ్చు. నీవే నా దేవుడవు, నన్ను రక్షింపుమని ప్రార్థించును. జీవము లేని అటువంటి ఒక చెట్టుని తెచ్చుకున్నాడు, ఒక చెట్టును నరుకొచ్చాడు. కొంత చలి కాస్తున్నాడు, కొంత మాంసం వండుకుంటున్నాడు, కొంత ఏమో రొట్టెలు కాలుస్తున్నాడు. దాన్ని తీసుకొచ్చి విగ్రహం చేసుకొని నువ్వే నా దేవుడు అని చెప్పని మొక్కుతున్నాడు. ఎలా అని దేవుడు బాధపడుతున్నారు. వాళ్ళు అసలు ఇజ్రాయేలీలు నువ్వే నా రక్షకుడు అంటున్నారు. చెట్టు రక్షకుడు. అరే చెట్టు రక్షిస్తుందా? తను తానే రక్షించుకోలేదు. తను తానే రక్షించుకోలేదండి విగ్రహం. తను రక్షించుకుంటుందా? ఎన్ని దేవాలయాల్లో దొంగతనాలు జరగట్లేదు ఏమండి? చర్చి బొమ్మ, జేసుప్రభు బొమ్మ ఉంటుంది, మరమ తల్లి బొమ్మ ఉంటుంది, శిలువు బొమ్మలు ఉంటాయి. రక్షిస్తున్నాయా? రక్షించమ విగ్రహం తన తానే కాపాడుకోదు. చెప్పానుగా, కాకులు వచ్చి రెట్లేస్తాయి వాటి మీద. కాకులేమో ఆహారం ఇచ్చేటటువంటి దేవుని వైపు చూస్తాయి అంటాడు 149వ కీర్తన. కాకులకి ఆహారం ఇచ్చేది దేవుడు. సర్వజీవుల యొక్క కన్నులు యెహోవా వైపు చూచును అనే పదం ఉంటుంది. కాయకి ఆహారం ఇచ్చేది ఎవరు? దేవుడు. కాయకి తెలుసు దేవుడు ఎవరు, జంతువులకు తెలుసు దేవుడు ఎవరు, జంతువులకు తెలుసు దేవుడు ఎవరు. అందుకే బిలాము దగ్గర గాడిద దేవుడిని చూసి, దేవుడి యొక్క దేవదూతను చూసి పక్కకి వెళ్ళిపోతుంది. యోగు గ్రంథంలో కూడా కాకులకు ఆహారం ఇచ్చేది ఆయన అని చెప్పని కాకుల గురించి ఎన్నో గ్రంథంలో రాయించి ఉన్నాడు. కానీ మనుషులు మాత్రము నిర్జీవమైనటువంటి వాటిని చేసుకొని, ఎందుకంటే అవైతే మనల్ని ఏం చేయలేవు కదా. మనం చేసుకున్నాయి మనల్ని ఏం చేస్తాయి? మనం ఏ విధంగా ఎక్కడ పెడితే అక్కడ ఉంటాయి, ఎక్కడ పెడితే ఆడ ఉంటాయి, ఎటు తీసుకెళ్తే అటు తీసుకెళ్తాయి. మనం ఎటు మోసుకెళ్తే అటు మోసుకెళ్తాం. జీవం లేనటువంటి వారిని మోసుకెళ్ళేది. కనుక దేవుడు అందుకే యెరోబాము విషయంలో యెరోబాము యొక్క సంతానాన్ని మొత్తం పెంట ఊడ్చినట్టు ఊడ్చేద్దామనేటటువంటి ఆలోచన ఎందుకు వచ్చిందంటే 145వ కీర్తన 15వ వచనం. సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి, తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చేదవు. సర్వజీవులు, జీవము కలిగినటువంటి ప్రతి జంతువు, జీవము కలిగినటువంటి ప్రతి దానికి ఆహారం ఇస్తుంది ఎవరు? దేవుడు. దేవుడు ఆహారం ఇస్తుంది, జీవాలకి ఇస్తుంది దేవుడు. అవన్నీ ఆయన వైపు చూస్తాయి, వాటికి తెలుసు దేవుడు ఎవరు అని. మనం చేసుకున్నటువంటి విగ్రహంలో దేవుడు ఉన్నాడని చెప్పి మన పండగలు చేసుకోవటం అది అవివేకం అండి. తెలుసుకోండి. ఇంకా ఇర్మియా గారి కాలంలో కూడా దారుణంగా ఉంది. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 3వ వచనం. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయము 3వ వచనం నుండి మొదటి నుంచి చూసుకుందాం. ఇజ్రాయేలీలు వంశస్థులారా, యెషయా గ్రంథంలో
వారు వివేచింపరు, ప్రతిదాన్ని తీసుకొచ్చి మొక్కుతూ ఉంటారు. వారు వివేచింపరు అని చెప్పి ఆ పదం చూసుకొని యెషయా గ్రంథం 44వ అధ్యాయం, యెషయా గ్రంథం 44:17. దానిలో మిగిలిన భాగముతో తనకు దేవతగా ఉన్న విగ్రహము చేయించుకొనును, దాని ఎదుట సాగిలపడుచు నమస్కారము చేయుచు నీవే నా దేవుడు అని నన్ను రక్షింపమని ప్రార్థించును. వారు వివేచింపరు, గ్రహింపరు. చూడకుండునట్లు వారి కన్నులు కప్పబడెను, గ్రహింపకుండునట్లు వారి హృదయము మూయబడెను. ఎవడునూ ఆలోచన చేయడు, ఎవడు ఆలోచించట్లేదు. వారు ఆలోచించరు, వారు గ్రహించరని దేవుడు బాధపడుతున్నారు. ఈ జీవం లేనిది మనల్ని రక్షించడం ఏంటి అని చెప్పి ఆలోచన లేదు. దేవుడికి రూపం లేదు, ఆయన అదృశ్యుడు. ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనే ఆరాధించాలి. ఏ విగ్రహాన్ని చేసుకొని దాని ఎదుట సాగిలపడి మొక్కకూడదు, ఏ రూపాన్ని కూడా. ఇక అలా ఇర్మియా గారి కాలం వచ్చేసరికి ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 1 నుంచి చూడగలిగితే, ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయం 1 నుంచి, ఇజ్రాయేలు వంశస్థులారా, యెహోవా మిమ్మును గురించి సెలవిచ్చిన మాట వినుడు. యెహోవా సెలవిచ్చినదేమనగా, అన్యజనముల ఆచారమును అభ్యసింపకుడి. ఆకాశమందు అగపడు చిహ్నములకు జనములు భయపడును. ఆకాశములో అగపడు చిహ్నములకు జనులు భయపడునైతే మీరు వాటికి భయపడకుడి. అన్యజనులు ఆచరించినట్లు ఆచారాలు ఆచరించకుండా అంటున్నాడు. వారి అన్యజనుల యొక్క ఆచారాలు, వారి యొక్క నమ్మకాలు, వారి యొక్క ఆరాధన ప్రకారము వారు నమ్ముకున్నటువంటి దేవుని వాళ్ళు పూజించుకుంటారు. కానీ మీరు ప్రత్యేకింపబడినటువంటి జనాంగం, ఇజ్రాయేలీలు, మీరు ప్రత్యేకింపబడినటువంటి జనాంగం. మీరు దేవుని యొక్క కుమారులు. మీలో నుండి తన కుమారుడైన క్రీస్తు రావాలి అని చెప్పని తండ్రి ఎదురు చూస్తున్నాడు. నా మాట వినండి అని చెప్పని ఆయన చెబుతున్నా కానీ ఆ జ్ఞానము మరి మనుషులు ఆయన్ని తెలుసుకోలేకపోయారు. జనములు ఆచారములను వ్యర్థములు, ఆ జనముల యొక్క ఆచారములు వ్యర్థములు. అడవిలోనొకడు చెట్టు నరుకున్నట్లు అది నరకబడును, అది పనివాడి గొడ్డలతో చేసిన పని. చెట్లు పనివాడుతో తన యొక్క గొడ్డలతో నరుక్కొని తీసుకొస్తాడు చెట్లను తీసుకొచ్చి పని. వెండి బంగారముల చేత పనివారు దానిని అలంకరింతురు. వెండి బంగారముల చేత ఒక చెక్క మొక్కను తీసుకొని దాన్ని బంగారపు రూపంతో అద్దుతున్నారు. ఒక శిలువు కానీ, ఒక మరియమ్మ తల్లి బొమ్మ కానీ, ఒక యేసుప్రభు బొమ్మ కానీ, ఏదైనా బంగారంతో దాన్ని, వెండి బంగారములతో చేత పనివారు దాన్ని అలంకరింతురు. అది వదలక, అది కదలక ఉండును. కదలదు, అది కదలదు. నువ్వు ఎక్కడ పెడితే అక్కడే ఉంటుంది. జములపాలెంలో మరియమ్మ తల్లి బొమ్మ ఒకటి పెట్టారు. నేను బాపట్ల పోయేటప్పుడల్లా చూస్తూ ఉంటాను. క్రింద పైనేమో బొమ్మ ఉండిద్ది, క్రిందేమో పేకాటలాడుతూ ఉంటారు, జిగ్గాటలాడుతూ ఉంటారు, మందు తాగుతూ ఉంటారు. పైగా కైనీలని, గుట్కాలని అవన్నీ వేసుకొని ఆడే వస్తూ ఉంటారు. దేవుడు వారిని శిక్షించవచ్చుగా. వాళ్ళకి తెలుసు ఇది విగ్రహం, ఇది మనల్ని ఏం చేయదని చెప్పని ధైర్యంగా కూర్చొని తప్పు చేస్తూ ఉంటారు. తప్పండి. దానికి ఎంతో ఖర్చు, ధనం ఎంతో ఖర్చు. 60,000 70,000 పెట్టుకొని ఇక దేవుడిని పెట్టుకొని దేవుడు అంటే భయం లేకుండా బ్రతకటం వలన ఇక ఉపయోగం ఏందో. సరే, ₹1 చేసుకున్నాం, ఆయనకు భయపడుతున్నామా? భయం లేదు, భయపడతల్లా. ₹1 చేసుకొని మరి దానికి బంగారముతో అద్దుతున్నారు. బంగారముతో ఒకడు అడవిలో ఒక చెట్టు నరుకున్నట్లు అది నరకబడును, అది పనివాడు గొడ్డలతో చేసిన పని. వెండి బంగారం చేత పనివారు దాన్ని అలంకరించరు. అది కదలదు. నువ్వు ఎక్కడ పెడితే అక్కడే ఉంటుంది. నువ్వు ఎక్కడ పెడితే కదలకుండాను. మేకులు పెట్టి దాన్ని సుత్తిలతో బెగకొట్టి దాన్ని నిలుపుతురు. అది నిలబడాలి అంటే ఏం చేస్తాం? సుత్తులతో బెగ్గొట్టి, మేకులు కొట్టి క్రిందగా ఒక పిల్లరేసి దాని మీద నిలబెడతాం. బొమ్మని నిలబెట్టాలి అంటే ఆ విధంగా నిలబెడతాము. అది కదలదు, అక్కడే ఉంటుంది. నిలుపుదురు.
అవి తాడి చెట్టు వలె తిన్నగా ఉండును, అవి పలకవు, నడవనేరవు గనుక వాటిని మోయవలసి వచ్చెను. వాటికి భయపడుకుడి, అవి హాని చేయనేరవు, మేలు చేయుట వాటి వలన కాదు. వాటి దగ్గరికి వచ్చి మొక్కకండి. అవి మేలు చేయవు, మేలు చేస్తాయి అని చెప్పి మొక్కుతున్నారేమో, ఏం మేలు చేయి. ఆయన కావాల్సింది హృదయం అండి. బుద్ధి మార్చుకోండి, పద్ధతులు మార్చుకోండి, జీవన విధానంలో ఇదిగో దేవుడు నాకు ఇదిగో ఆయుష్ ఇచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు, ఈ యొక్క ఆయుష్ని, ఆరోగ్యాన్ని, అందాన్ని ఇచ్చాడు. ఇది దేవునికి ఉపయోగపడాలి, ప్రతి అవయవం దేవునికి ఉపయోగపడాలని ఆయన చేసుకున్నాడు ఇవన్నీ. మనమేమో దేవునికి మన హృదయాన్ని ఇవ్వటం కష్టం అయిపోయాం. దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారం నడవటం కష్టమైపోయింది, చాలా కష్టమైపోయింది. అందుకనే మనం ఏం చేసాం, మనమే దేవుణ్ణి చేసుకున్నాం. మన ఆలోచన, మన చట్టమే కాదు, దేవుని చట్టం కాదు. దేవుని చట్టంలో అంటే కరెక్ట్గా ఉండాలా, హృదయం శుద్ధిగా ఉండాలా. ఆయన యొక్క చట్ట ప్రకారం మనం, ఆయన రాజ్య ప్రకారం మనం ఉండలేకపోతున్నాం కాబట్టి, ఆయన రాజ్యంలో ఆయన రాజుగా పెట్టుకొని మనం ఉండలేకపోతున్నాం కాబట్టి మనమే ఒక రాజ్యాన్ని ఏర్పరచుకున్నాం. ఏంటి ఆ రాజ్యం? సాతాను రాజ్యం. సాతానికి కూడా రాజ్యం ఉంది భూమి మీద. సాతాను యొక్క పరిపాలకులు కూడా ఉన్నారు భూమి మీద. సాతాను యొక్క రాజ్యాన్ని ఏర్పరచుకొని మనమే పరిపాలిస్తున్నాం. దేవుడి రాజ్యంలోనేమో రాజు దేవుడు, సాతాను యొక్క రాజ్యంలోనేమో రాజు నువ్వే. నీ ఇష్టం, ఏం చేస్తావు చెయ్యి. దొంగతనం చేస్తావో చెయ్యి, నరహత్య చేస్తావో చెయ్యి. నరహత్య అంటే ఏదో ఒకటి చంపటం కాదు. మొదటి యోహానులో ఏమన్నాడు? తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. వ్యభిచారం చేస్తావా చెయ్యి. వ్యభిచారం అంటే ఏదో భౌతికమైనటువంటి పరంగా జరిగేది కాదు. లోక స్నేహము, లోకాన్ని ప్రేమించేటటువంటి వాడు వ్యభిచారి అంటాడు. లోక స్నేహము దేవునికి వైరము. వ్యభిచారులారా అంటాడు యాకోబు పత్రికలో. లోకాన్ని ప్రేమిస్తున్నారా మీరు వ్యభిచారులు అంటాడు. లోకాన్ని ప్రేమించిన వ్యభిచారులు. ఒక స్త్రీని మోహం చూస్తేనే వ్యభిచారం. ఇవన్నీ కష్టం మనుషులకి. మనుషులను ప్రేమించడం కష్టం. ఏది భూమి మీద శాశ్వత కాలం ఉండిపోతామా? ఎంతకాలం ఉంటాం? ఏ రోగాలు ఎప్పుడు వస్తాయో తెలియదు, ఎప్పుడు మరణిస్తామో తెలియదు, ఎప్పుడు ఎటువంటి యాక్సిడెంట్ అయ్యి మరణిస్తామో తెలియదు. ఎందుకంటే మనుషులు ఎంత భయం లేకుండా, దేవుడు అంటే భయం లేకుండా బ్రతుకుతున్నారు. ఎంతకాలం ఉంటాం ఇక్కడ ఈ భూమి మీద? కొద్ది కాలం మాత్రమే. ఈ కొద్ది కాలంలోనే దేవుడిని తెలుసుకోండి అని. దేవుడి మాటలు చక్కగా ప్రకటింపబడుతున్నాయి, వినండి. ఆయన మారు మనసు పొందాలని ఎదురు చూస్తున్నాడు. ఆయన ఒక పాపి మారు మనసు పొందితే ఆనందం. నువ్వు లక్షలు పెట్టి పండగలు చేయి, 10 లక్షలు పెట్టి పండగ చేయి, లేకపోతే 1 కోటి రూపాయలు పెట్టి పండగ చేయి. ఆయనకి ఇష్టం లేదు. ఆయన బాధ పెట్టారు, మళ్ళీ తీర్పులోకి తీసుకుంటాడు నిన్ను. నువ్వు చేసినటువంటి వ్యర్థమైనటువంటి ఆరాధనను బట్టి ఆయన తీర్పులోని తీసుకుంటాడు దేవుడు. విమర్శ దినాన లెక్క చెప్పాలా, అప్పచెప్పాలా. పుణ్యాలు చేయి, చాలా పుణ్యాలు చాలా ఉండి దేవునికి ఇష్టమైన కార్యాలు అవి చేయి. బైబిల్లో చాలా రాయించాడు. ఆ ధనాన్ని పుణ్యకార్యాలకు ఉపయోగించు. మనం మరణించిన తర్వాత మన ఎమ్మటి వచ్చేది అయ్యే పాపము, పుణ్యము. తిమోతి 5:15 ఉంది కదా. న్యాయపోయటమునకు ముందు మన నిలబడటానికి మన యొక్క పాపాలు, మనం చేసినటువంటి పుణ్యాలే పోతాయి. నువ్వు కోట్లు సంపాదించు, ఎక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోవాలా. నువ్వు సంపాదించిందంతా ఎక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోవాలా. ఏది నీ అమ్మట రాదు. నువ్వు చేసినటువంటి మంచే నీ అమ్మట వస్తుంది, నువ్వు చేసినటువంటి చెడే నీ అమ్మట వస్తుంది. కనుక విగ్రహారాధన అనేది, ధనాన్ని ప్రేమించడం కూడా విగ్రహారాధనే. కొలస్సీ 3:8 ధనాపేక్ష అయిన విగ్రహారాధన. ఇన్నుండే బైబిల్లో. విగ్రహారాధన అంటే ఏదో ఒక విగ్రహాన్ని పెట్టుకొని మొక్కుకోవటం, అదే విగ్రహం అని అనుకుంటాం కాదు. పాత నిబంధనలో అది విగ్రహారాధన. కొత్త నిబంధన వచ్చే తల్లికి దేవుడి కంటే నువ్వు దేన్నైతే ఎక్కువగా ప్రేమిస్తున్నావు అదే విగ్రహారాధన. వేల కొలది వెండి బంగారు నాణ్యముల కంటే నువ్విచ్చు ధర్మశాస్త్రము నాకు విలువైనది, వాక్యమే విలువైనది, డబ్బు కాదు. కనుక ప్రియులారా, యెరోబాము చేసినటువంటి విగ్రహారాధన
ఆయన యొక్క కుటుంబానికి శాపంగా మారింది. మనం చేస్తున్నటువంటి విగ్రహారాధన మన యొక్క కుటుంబాలకి శాపంగా ఉండకూడదని, మనం దేవుని ఎదుట యథార్థులుగా నిలబడాలి కనుక, మరి విగ్రహారాధన అనేది దేవుడికి అసహ్యమైనది కనుక ఆ విగ్రహారాధన మాని యథార్థంగా మారు మనసు పొంది దేవుణ్ణి యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ దేవుణ్ణి ఆరాధించాలి. ప్రార్థన చేసుకుందాం.